హాయ్! థంబ్‌నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది గదా! నేను స్ట్రెయిట్‌గా పాయింట్‌లోకొచ్చేస్తాను. ఆటో ప్లేలో మీరు వీడియోని ప్రమోట్ చేసుకోవచ్చు. మీరెలాగైతే వేరే యాప్స్‌లో యూట్యూబ్‌లో గాని, వాటిలో గాని మీకు బూస్ట్ అనే ఆప్షన్ ఉంటదో, ఆటో ప్లేలో గూడా ప్రమోట్ అనే ఆప్షన్ ఉందన్నమాట. సో, ఆటో ప్లే వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే, ఇన్ కేస్ మీ వీడియోకి గాని ప్రాపర్‌గా వ్యూస్ రాకపోతే, మీరు ఈ బేసిక్ అమౌంట్ పే చేయండి. మీ వీడియోని చాలా యూజర్స్‌కి చూపిస్తామనేది వాళ్ళ క్లెయిమ్ అన్నమాట. అది వర్తా కాదా? మీరు పెట్టే ఆ బేసిక్ అమౌంట్ వల్ల మీకు వ్యూస్ వస్తాయా? రావా? వాచ్ అవర్స్ వస్తాయా? రావా? అనేది మనం తెలుసుకుందాం. ఈ విషయాన్ని నేను కొంచెం అబ్జర్వ్ చేయడానికి ఏం చేశానంటే, నా రీసెంట్ వీడియో ఉంది కదా! ఆటో ప్లే మానిటైజేషన్ గురించి మాట్లాడాను కదా! యూట్యూబ్‌లో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. ప్రస్తుతానికి 1900 వ్యూస్ ఎంతో ఉన్నాయి. దాని ద్వారా నాకు 10 సబ్‌స్క్రైబర్స్ కూడా వచ్చారు. అదే వీడియోని నేను ఆటో ప్లేలో కూడా పెట్టాను. ఆటో ప్లేలో పెడితే ఏంటంటే, నాకు జనరల్‌గా వచ్చే వ్యూసే వచ్చినాయి. ఫస్ట్ డే నాకు ఆల్‌మోస్ట్ 72 వ్యూస్ ఎంతో వచ్చినాయండి. రీసెంట్ వీడియో కాబట్టి నేను దాన్ని ప్రమోట్ చేద్దామని చూస్ చేశా. అంటే నేనేదో వ్యూస్ తీసుకుందామనే ఉద్దేశం కాదండి. ఈ ప్రమోట్ అనే ఆప్షన్ వీడు చెప్పిన ప్లాన్‌కి ఇది ఎలా వర్కౌట్ అవుద్దో లేదో తెలుసుకుందామని మాత్రమే ఒక చిన్న అబ్జర్వేషన్ చేశాను. వీడి దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి. దానిలో బేసిక్ ప్లాన్ ఏంటంటే ₹49 అన్నమాట. ₹49 మీరు పే చేస్తే వాడిచ్చే క్లెయిమ్ ఏంటంటే, మేము 2000 నుంచి 2500 ఇంప్రెషన్స్ ఇస్తాం 1 డేలో. ఇక్కడ నేను ఒక విషయం క్లారిఫై చేద్దాం అనుకున్నా. ఇంప్రెషన్స్ అండి వాళ్ళు ఇచ్చేది, వ్యూస్ కాదు. వాడిచ్చిన ఆ క్లెయిమ్ లో మనకి ఎంత వ్యూస్ వస్తాయో చూద్దామని మాత్రం ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. నేను మీకు ఇక్కడ కొన్ని స్క్రీన్ షాట్స్ ఇస్తానండి. ఈ పర్టికులర్ వీడియోని ప్రమోట్ చేయక ముందు నాకు 72 వ్యూస్ అయితే వచ్చినాయి. నేనేం చేశానంటే ఒక 24 అవర్స్ దాన్ని ప్రమోట్ చేయలేదు. నేను ప్రమోట్ చేసిన టైంకి అయితే నాకున్న వ్యూస్ ఇది, నాకున్న వాచ్ అవర్స్ ఇవి. సో ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే మీరు ప్రమోట్ చేస్తారో స్టేటస్ ఏమొస్తుందంటే ప్రమోటెడ్ అని వచ్చి ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుందండి. ప్రమోటెడ్ యాక్టివ్ అనే స్టేటస్ రావడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. నాకు ఈవినింగ్ కి సమ్వేర్ అరౌండ్ 400 వ్యూస్ అయితే వచ్చినాయి. మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా చూపిస్తున్నాను. ఈవినింగ్ టైంకి నాకు 483 వ్యూస్ అయితే వచ్చినాయండి. నైట్ టైంకి అంటే మిడ్ నైట్ టైంకి నాకు 625 వ్యూస్ అయితే వచ్చినాయి. నేను మార్నింగ్ 10:00కి ప్లాన్ యాక్టివేట్ చేశాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ 10 వరకు నాకు 2000 నుంచి కానీ 2500 ఇంప్రెషన్ ఇవ్వాలి. నా ప్రమోషన్ టైం అయిపోయే టైంకి నాకు 690 వ్యూస్ అయితే వచ్చినాయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకు దగ్గర ఒక 23 లైక్స్ అయితే వచ్చినాయి ఆ వీడియోకి. 14 ఫాలోవర్స్ అయితే యాడ్ అయ్యారు. సో ఇక్కడ వరకు బానే ఉంది. కానీ ఇక్కడ నాకు ఒక చిన్న షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే, నేను మళ్ళీ మీకు ఒకసారి అన్ని స్క్రీన్ షాట్స్ చూపిస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రమోట్ చేయనప్పుడు నాకు 72 వ్యూస్ వచ్చినాయి. కింద వాచ్ టైం చూసారా, నాకు 6 అవర్స్ వాచ్ టైం వచ్చింది. ఆ ప్రమోషన్ టైం అయిపోయిందో నాకు ఆల్మోస్ట్ 690 వ్యూస్ ఉన్నాయి కదా, నేను ఆ స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోయాను. బట్ ఎనీవే దగ్గర 8.2 వాచ్ అవర్స్ అయితే ఉందండి. 70 నుంచి 700 వ్యూస్ వచ్చినప్పటికి కూడా నా వాచ్ అవర్స్ ఓన్లీ 2 అవర్స్ పెరిగింది. దాని ఆల్మోస్ట్ 10 టైమ్స్ పెరిగినప్పుడు నా వాచ్ అవర్స్ కూడా ఇంచుమించు అంతగాని, లేకపోతే అట్లీస్ట్ చాలా సగమైన పెరిగి ఉండదు కదా. 60 అవర్స్ వాచ్ టైం వచ్చి ఉండాలి. ఆర్ అట్లీస్ట్ దాని సగం అనుకున్నా అట్లీస్ట్ 30 అవర్స్ అయినా వాచ్ టైం వచ్చి ఉండాలి. అలా జరగలేదు. సో దానికి రీజన్స్ ఏంటి అని ఆలోచిస్తున్నాను అనమాట. నాకు 3 రీజన్స్ కనిపించినాయండి దానిలో. ఫస్ట్ రీజన్ ఏంటంటే, వాళ్ళు చెప్పినట్టుగా 2000 నుంచి 2500 ఇంప్రెషన్స్ అయితే వచ్చుంటారు. 2500 ఇంప్రెషన్స్ లో 690 వ్యూస్ రావడం, లేకపోతే 600 వ్యూస్ రావడం అనేది మంచి విషయమే. ఆల్మోస్ట్ 40% సిటిఆర్ వచ్చినట్టే. సో పాసిబుల్ రీజన్ ఏమంటే, నెంబర్ 1 ఏంటంటే, మేబీ ప్రతి ఇంప్రెషన్ మే నాట్ బి రెలవెంట్. అంటే నేను చెప్పాను కదా, మన తెలుగు ఆడియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు అని. వాడు స్పెసిఫిక్ గా తెలుగు వాళ్ళకే పంపించారు గ్యారంటీ అయితే లేదండి. నా వీడియో తెలుగు వీడియో అయినప్పటికీ కూడా వాడు ర్యాండమ్ గానే 2000 నుంచి 2500 మందికి పంపించి ఉండాలి. ఈ ఆటో ప్లే మానిటైజేషన్ గురించి ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ పంపించేసి ఉండాలి. సో వాళ్ళు చాలా మంది నాన్ తెలుగు స్పీకింగ్ వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళు వెంటనే వీడియో చూడకుండా వచ్చేసి ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, నాకు ఆల్రెడీ ఒక అతను మెసేజ్ చేశారండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ ఆటో ప్లేలో నాకు మెసేజ్ వచ్చింది. ఆయన ఏం చెప్పారంటే, నేను ఇలా యూట్యూబ్ లో మీ వీడియో చూసానండి, ఇక్కడ చూస్తున్నాను, మంచి కంటెంట్ చేశారని నాకు కొంచెం పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చారు. ఆయన మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మేబీ ఆల్రెడీ యూట్యూబ్ లో చూసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండాలి. ఆబ్వియస్లీ మన వీడియో ఒకసారి చూడడం ఎక్కువ. ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఇమీడియట్ గా వీడియో ఫుల్ గా చూడకుండా వచ్చేసి ఉండాలి. సో వాచర్స్ అక్కడ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఇంకో డౌట్ ఏంటంటే, నాకు మేబీ ఇది నేను క్లెయిమ్ చేయట్లేదండి, మేబీ ఏంటంటే ప్రమోట్ చేసిన వీడియోస్ కి మేబీ వ్యూస్ కానీ ఫాలోవర్స్ కానీ కన్సిడర్ చేస్తారేమో, బట్ వాచర్స్ కన్సిడర్ చేయరేమో. ఇది నేను క్లెయిమ్ చేయట్లేదండి, జస్ట్ మై డౌట్ అంతే. సో నాకు ఈ 3 పాసిబుల్ రీజన్స్ అయితే కనిపించినాయి. సో మీరేమనుకుంటున్నారు చెప్పండి. సో నేనైతే ఏమనుకున్నానంటే, ఆల్మోస్ట్ 600 వ్యూస్ పెరిగిపోయినాయి, రఫ్లీ అరౌండ్ 30 వాచర్స్ పెరుగుంటాయి, క్రియేటర్ ప్రోగ్రెస్ లో అది గ్రోత్ స్టేజ్ కి వెళ్ళిపోయి ఉంటుందేమో అనుకున్నాను. బట్ వాచర్స్ ఓన్లీ 2 అవర్స్ పెరిగింది. సో అది దానికి రీజన్స్ ఏంటో నాకు పర్టికులర్ గా తెలియదు. నేను అనుకునే రీజన్స్ అయితే ఇవి. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ₹49 వర్తా కాదా అంటే, మీకు ఓన్లీ వ్యూస్ ఇంపార్టెంట్, ఫాలోవర్స్ ఇంపార్టెంట్ అనుకుంటే నాకు తెలిసి అది వర్తిలానే అనిపిస్తుందండి. కానీ మీ క్రియేటర్ ప్రోగ్రెస్ పెరగాలి,
మీకు మానిటైజ్ అవ్వాలి, అప్పుడు మీకు వాచ్ అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే అండి. ఎందుకంటే నేను క్లియర్‌గా చెప్పలేకపోతున్నాను ఎందుకు వాచ్ అవర్స్ పెరగలేదని. ఒకవేళ ఈ 3 పాసిబుల్ రీజన్స్ అయితే మాత్రం మనం కొంచెం టైం తీసుకొని అట్‌లీస్ట్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఆగిన తర్వాత వీడియోస్‌ని ప్రమోట్ చేయడం బెస్ట్. ఎందుకంటే తెలుగు యూజర్స్ పెరుగుతారు. తెలుగు యూజర్స్ పెరిగినప్పుడు రెలెవెంట్ యూజర్స్‌కి మన వీడియో ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి మీకు వాచ్ అవర్స్ పెరిగే ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో దీని గురించి అయితే ఇదండి. యాక్చువల్లీ నా ప్రీవియస్ వీడియోలో నాకు చాలా మంది కొన్ని డౌట్స్ అడిగారు. అవి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను నాకు తెలిసినంత వరకులో. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. నా ఛానల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఒకటే కదండి, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ కూడా ఉంటాయి. ఒకసారి నా ఛానల్ చూడండి. ఆర్ట్ ఉంటుంది, డాన్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి, అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ కూడా వస్తూ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చాలా మంది అడిగింది ఏంటంటే డాష్ బోర్డ్ ఎప్పుడు అప్డేట్ అవుతుంది అని అడిగారు. వీడియోస్ లో వాచెస్ కనిపిస్తుంది కానీ డాష్ బోర్డ్ లో ఇంకా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అని. సో నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. డాష్ బోర్డ్ డైలీ 2 times అప్డేట్ అవుతుందండి. మార్నింగ్ 10 to 11 మధ్యలో ఒకసారి, అలాగే సేమ్ ఈవినింగ్ 10 to 11 మధ్యలో ఒకసారి అప్డేట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం నేను అర్థం చేసుకుంది ఏంటంటే దానికి ఒక 2 hours బఫర్ టైం ఇవ్వాల్సి వస్తుంది. అంటే మీరు ఇప్పుడు 10కి అప్డేట్ అవుతుంది కదా, మీరు 8 లోపల ఏవైతే వీడియోస్ పెడతారో వాటి డేటా మాత్రమే 10 o'clock సైకిల్లో అప్డేట్ అవుతుందండి. 8 AM తర్వాత మీరు ఏమైనా వీడియో పోస్ట్ చేస్తే దాని డేటా 10 AM సైకిల్లో అయితే అప్డేట్ అవ్వట్లేదు డాష్ బోర్డ్ లో, 10 PM దానిలో అప్డేట్ అవుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం 8 PM తర్వాత మీరు ఏమైతే అప్డేట్ చేస్తారో అది నెక్స్ట్ డే మార్నింగ్ 10 AM తర్వాతే డాష్ బోర్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది దాని డేటా. చాలా మంది నన్ను ఒకటి అడిగారండి, ఆటో ప్లే ఎలా నావిగేట్ చేయాలి, మనకు కావాల్సిన డేటా ఎక్కడి నుంచి తీసుకోవాలి. నేను మీకు ఒకసారి అది ఎలా నావిగేట్ చేయాలో చేసి చూపిస్తాను. డెస్క్టాప్ లో అండ్ మొబైల్లో కూడా మీకు చూపిస్తాను. డెస్క్టాప్ లో ఆర్ ల్యాప్టాప్ లో కానీ మీరు ఆటో ప్లే ఓపెన్ చేయగానే మీ హోమ్ పేజ్ ఇలా ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ కార్నర్ లో మీకు ఆటో ప్లే ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీరు హోమ్ పేజ్ కి వచ్చేయచ్చు. రైట్ సైడ్ టాప్ కార్నర్ కి వస్తే మీకు అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, నోటిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఆప్షన్స్ ఉంటాయండి బ్లూ కలర్ లో. సో మీరు ఇక్కడ చూస్తే మీకు చాలా కేటగిరీస్ ఉన్నాయి కదా, ఈ కేటగిరీస్ ని ఎలా నావిగేట్ చేయాలో చూపిస్తాను. మీ మౌస్ మిడిల్ బటన్ ఉంది కదా, స్క్రోల్ వీల్ అంటారు కదా, దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఒక సర్కిల్ వస్తుంది. అప్పుడు మీరు సైడ్ కి లెఫ్ట్ సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉన్న కేటగిరీస్ వస్తాయి, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ కేటగిరీస్ వస్తాయి. మొబైల్ అయితే మీరు జస్ట్ ఫింగర్ తో స్వైప్ చేయొచ్చండి అటు ఇటు. సో మీకు చాలా కేటగిరీస్ ఉంటాయి. ఈ డిఫరెంట్ కేటగిరీస్ లో పెద్దగా కంటెంట్ ఏమీ లేదండి యాజ్ ఆఫ్ నో. చాలా మంది అడిగింది డాష్ బోర్డ్ ఎలా చూడాలని. ల్యాప్టాప్ లో అయితే మనం పోస్ట్ చేసిన వీడియోస్ ఎక్కడ చూడాలని అడిగారు. ల్యాప్టాప్ వర్షన్ లో ఏంటంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంది కదా, ఆప్షన్స్ ట్యాబ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయండి. అప్లోడ్స్ ఉంటాయి, మై వీడియోస్, మై ఛానల్స్, ఫాలోస్ ఉంటాయి, అలాగే మానిటైజేషన్ పాలసీస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి అనమాట. అక్కడ మీరు మై వీడియోస్ లోకి వెళ్తే మనం పెట్టిన వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. ఇది నా రీసెంట్ వీడియో అండి, ఇండిపెండెన్స్ డే రిలేటెడ్ గా పెట్టిన వీడియో. యూట్యూబ్ లో అండ్ ఆటోప్లే రెండిట్లోనే పెట్టానండి. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, 2 minute వీడియో అంతే. వీలుంటే చూడండి అది కూడా. నెక్స్ట్ చెప్పాను కదా ప్రమోట్ చేసిన వీడియో అయితే ఇది చూసారు కదా, 704 వ్యూస్ వచ్చినా సరే ఇంకా 9.1 వాచ్ అవర్స్ ఉన్నాయి. ఇలాగనమాట మన వీడియోస్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. మీకు మొబైల్ యాప్ లో ఎలా ఉంటుందంటే కింద హోమ్ పేజ్ లో మీకు హోమ్ పేజ్ ఉండి అప్లోడ్స్ ఉండి, అలాగే బాటమ్ కార్నర్ లో మోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అన్ని ఆప్షన్స్ వచ్చేస్తాయి. దానిలో కంటెంట్ అనే ఆప్షన్లోకి వెళ్తే మై వీడియోస్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే మీరు పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. కాకపోతే నేను డెస్క్టాప్ కిను మొబైల్ వర్షన్ కి చూసిన డిఫరెన్స్ ఏంటంటే మీరు డెస్క్టాప్ లో వీడియోస్కి వెళ్తే వ్యూస్ తో పాటు వాచ్ అవర్స్ కూడా, వాచ్ టైం కూడా కనిపిస్తుంది. వేరేజ్ మొబైల్ యాప్ లో మీకు ఓన్లీ వ్యూసే కనిపిస్తూ ఉంటాయి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అడిగిన వాళ్ళు చాలా మంది డాష్ బోర్డ్ ఎలా చూడాలి అని అడిగారు. మీ అకౌంట్ ఐకాన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ అని ఉంటుంది కదా, డాష్ బోర్డ్ లోకి వెళ్తే సో డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, దానిలో మై ఛానల్స్ ఉంటుంది, అప్లోడెడ్ వీడియోస్ ఉంటాయి. నేను ఇప్పుడు 21 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆల్మోస్ట్ 1800 వ్యూస్ అయితే వచ్చినాయి, 18 ఫాలోవర్స్ వచ్చారు. ఇది కొంచెం హ్యాపీయే. నా క్రియేటర్ గ్రాఫ్ చూసారు కదా, క్రియేటర్ జర్నీ ప్రస్తుతానికి 46% కంప్లీట్ అయిందండి. 2 notifications వచ్చినాయి, ఏంటో చూద్దాం. ఓకే, ఎవరో నా ఇండిపెండెన్స్ డే వీడియోస్ ని ఎవరు ఇద్దరు లైక్ చేశారంట. సో మీరు కూడా చూడండి, బాగుంటుంది. సో ఇలాగే ఒకవేళ మీరు మొబైల్ యాప్ లో చూడాలనుకుంటే రైట్ సైడ్ అప్పర్ కార్నర్ లో మీకు ఒక బ్రోకెన్ స్క్వేర్ ఉంటుంది, అది ప్రెస్ చేసి క్లిక్ చేస్తే మీకు అక్కడ డాష్ బోర్డ్ వస్తుందండి. దానిలో మీకు డాష్ బోర్డ్ డీటెయిల్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నంత ఇన్ఫర్మేషన్ అయితే దానిలో ఉండదు. మీకు జస్ట్ ఎన్ని వీడియోస్ అప్లోడ్ అయినాయి, వాచ్ టైం ఎంత అని మాత్రం ఉంటుంది. మీకు ఇక్కడ క్రియేటర్ గ్రాఫ్ అంతా క్లియర్ గా కనిపిస్తూ మీకు అర్థమైంది అనుకుంటాను. నాకైతే ఆటోప్లేలో అర్థమైనంత వరకు నేను మీకు చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ, బై.